హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే పిల్లలకి ఈవినింగ్ ఈజీగా ఇంట్లోనే చేసుకునే స్నాక్స్ రెసిపీ చేయబోతున్నాను అనమాట. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్. సో చాలా చాలా సింపుల్ ఈ రెసిపీ. ఇది ఎలా చేయాలో ఏంటి అనేది మీకు చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో రెసిపీ చూసేయండి. సో ఇక్కడ నేనైతే 4 బ్రెడ్స్కి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో బ్రెడ్స్ ఇలా తీసేసుకోండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. మయోనీస్ కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈ కట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిపైన సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకున్నాక మంచి స్ప్రింకిల్ చేసుకోండి. సో దానిపైన పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీకు కారం కావాలి అని అనుకుంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మైనీస్ వేసేసుకోండి. మొత్తం వేసుకున్నాక స్ప్రెడ్ చేసేసుకోండి. దానిపైన ఇలా ఎగ్స్ని అయితే పెట్టేయండి. పైన పెప్పర్ కూడా వేసేసుకోండి. కావాలంటే సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇంకో బ్రెడ్ పైన కూడా మయోనీస్ పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసి, సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దానిపైన బటర్ వేసేసుకోండి. సో మంచిగా బటర్ వేసేసుకున్నాక మనం రెడీగా పెట్టుకున్న శాండ్విచ్ బ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఇలా వేసేసుకోండి. సో ఇంకోటి కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో అలా అటు ఇటు కాల్ చేసేసుకోండి, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి. సో ఇలా అయితే అవుతుంది. సో మంచిగా కావాలంటే మీరు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్లో మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. సో లోపల మయోనీస్ ఉంది కాబట్టి అది కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది. తింటుంటే క్రీమీగా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ చాలా చాలా సింపుల్ కదా. మీరు ఒక 5 మినిట్స్ లోపే చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే. ఎగ్స్ రెడీగా ఉంటే అయితే అసలు ఇమ్మీడియట్గా చేసేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపు అలా మీరు రెడీగా పెట్టేసుకొని వాళ్ళకి రాగానే చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. మయోనీస్ కూడా ఉంది కాబట్టి పిల్లలు ఇష్టపడతారు. సో ఇది కెచప్తో కూడా తినొచ్చు, బట్ ఆల్రెడీ మయోనీస్ వేసాను, ఇంకా కెచప్ ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పేసి ఈ మధ్య కెచప్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. సో న్యూస్ అవి వస్తున్నాయి కదా, మంచిది కాదు అని చెప్పేసి. సో అలా మయోనీస్ ఒక్కటైతే వేసాను. సో తింటుంటే అలా లోపల ఎగ్ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.